నమస్తే డే న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। పవిత్రతకు త్యాగానికి మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు। రంజాన్ సందర్భంగా కొండేపిల్లో ముస్లింలతో కలిసి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రార్థనలు చేశారు। ముస్లిం సోదరులకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు। ఉపవాస దీక్షల ద్వారా పరిడవిల్లిన క్రమశిక్షణ, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం అన్నారు। ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు। మసీదుల మరమ్మతులకు నిధులు ఇచ్చామన్నారు। హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు। ఆ అల్లా ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు। కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు। بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف ముస్లిం మైనారిటీలకి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంది। ఎవరు కూడా అపోహలు చెందాల్సిన పరిస్థితి లేదు। చంద్రబాబు వచ్చింది మేము కలుస్తున్నాం। ఈరోజు కేంద్రంలో బీజేపీతో మేము అందరం ఉన్నప్పుడే కూడాను, ఇంతకుముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనారిటీస్గా లౌకికవాదం కానీ పరిరక్షించే విధంగా మేము ఉన్నాం। పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒకసారి తీసుకుంటే ఈ ఈద్గా నిర్మాణానికి కూడా మేము సహకరించింది। సింగరాయకొండలో ఈద్గా చూస్తుంటారు, అది చాలా రాజస్థాన్లో కట్టినటువంటి కట్టడాల మా సందాని భాష చేత కట్టించారు। దాన్ని లెవలింగ్ చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ నేను లెవలింగ్ చేస్తాను। పోయినసారి మనకు అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అనుకుంటా, అందరూ చూంటాం। అక్కడ షాదీఖానా మా పెద్ద ఆయన దామచల్ నాన్న గారి టైంలో చేసింది, పాకల్లో కానీ ఇక్కడ కానీ। అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది। మన సమైక్యత కోసం మనం కట్టుబడి ఉన్నాం। అదేవిధంగా హజ్ యాత్ర హజ్ భవనం గుంటూరులో నిర్మాణానికి కోసం నేరుగా విజయవాడ నుంచి ఫ్లైట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేసినటువంటివి। అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ మతపరంగా ముస్లిం మైనారిటీ సోదరులకు ఏ ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా మీకు అండగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను। ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కూడా లేవని చెప్పేసి, ఇంకా మనకి షాదీఖానా అడుగుతున్నారు, స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మనం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు। రిలయన్స్ సిబిజీ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, ముతుముల అశోక్ రెడ్డి పరిశీలించారు। జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు, ఆర్గనైజింగ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి రవికుమార్ సమీక్షించారు। ఏప్రిల్ 2వ తేదీన జరిగే రాష్ట్రంలో తొలి సిబిజీ ప్లాంట్ కి మంత్రి లోకేష్, అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు। శంకుస్థాపన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు। సభా వేదిక ఏర్పాటుతో పాటు హెలిప్యాడ్ నిర్మాణం, గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు। రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్లు ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు। త్వరలోనే మార్కాపురం, గిద్దలూరు, దర్శిల్లో నియోజకవర్గాల్లో సిబిజీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు। శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు। జిల్లా, మండల స్థాయి అధికారులు, ఆర్గనైజింగ్ సంస్థ ప్రతినిధులతో కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్షించినట్లు తెలిపారు। ఏపీ గ్రీన్ ఎనర్జీ ప్లాన్లో భాగంగా సాగుకు అనుకూలంగా లేని భూముల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా కొద్దిగా డెవలప్ చేసేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి, నైపర్ గ్యాస్ ను పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం। దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం। ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకు 15,000 పౌండ్ దాకా ఇస్తా ఉంటారు అన్నమాట। నిన్న దాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా, దీన్ని డెవలప్మెంట్ లో తీసుకొస్తా ఉన్నాం। మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా
గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్ కి 250 మంది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక 100 టన్నులు కనుక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది. దాంతోపాటు రైతులకు కూడా కౌలు రావటం కానీ కౌలుకి ఇచ్చుకుంటా అంటే కౌలుకి ఇచ్చుకోవటం కానీ 30 రోజుల మీద లేదనుకుంటే కనుక వాళ్లే పండించి గ్రాసం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్ లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగ కల్పన, వేస్ట్ ల్యాండ్స్ ని ఉపయోగంలో తీసుకురావడం. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని దివాకరపురం గ్రామంలో ఈ పీసీపల్లి మండలంలో రేపు ఏప్రిల్ 2వ తేదీన గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ సిబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం అనేది షెడ్యూల్ చేయడం జరిగింది. సో దానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడే జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, అట్లాగే ఆర్గనైజింగ్ ఏజెన్సీ తాలూకా ప్రతినిధులతో ఒక సమన్వయ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చే ప్రజలకు కానీ లేదా ఇతర ప్రతినిధులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఇతరత్ర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే స్టేజ్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అట్లాగే హెలీప్యాడ్ కానీ, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కానీ, మిగతా అన్ని కూడా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసాము. సో ఇది ప్రధానంగా వేస్ట్ ల్యాండ్స్లో, ప్రకాశం జిల్లాలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్లో ఈ వ్యవసాయ వ్యర్థాల ద్వారా మరి విద్యుత్ని తయారు చేసే ఒక ప్రాజెక్టు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో ఏపీ గ్రీన్ ఎనర్జీ పాలసీ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాలసీ మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిబీజీ ప్లాంట్లు పెట్టడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఒప్పందం కూడా చేసుకోవడం. ఒంగోలు నగరంలోని కొణిజేడు బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అల్లా చూపిన శాంతి, కరుణ, దయ, సేవా మార్గంలో నడుచుకోవాలన్నారు. రంజాన్ పర్వదిన విశిష్టతను, అల్లా గొప్పతనాన్ని, ఖురాన్ పవిత్రత గురించి వివరించారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తోందని మత గురువులు ఉద్ఘాటించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రార్థనలలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థన నిర్వహించి ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, సిబ్బంది గట్టి భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. ఈరోజు రంజాన్ పండగ, ఈద్ ఉల్ ఫితర్ అంటారు. చాలా పవిత్రమైన దినం. ఒక నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి రోజా, తరావీ నమాజ్ చదివి, ఖురాన్ మొత్తం విని, నమాజులో ఖురాన్ మొత్తం విని ముస్లిం సోదరులందరూ ఈద్గా మైదానంలో జమ అయ్యారు. ఈద్ నమాజ్ చదువుకొని దువా చేసుకొని మళ్ళీ తమ తమ ఇళ్ళకి వాపస్ అవుతున్నారు. ఈరోజు చాలా పవిత్రమైన, చాలా మంచి రోజు. రంజాన్ పండగ సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ముస్లిం సోదరులకి చాలా మంచి రోజు. ఒక నెల రోజుల పాటు ఉపవాసాలు ఉన్నారు, చాలా త్యాగాలు చేశారు. ఈరోజు దాన ధర్మాలు కూడా చేస్తారు. రంజాన్ నెల అంటే దాన ధర్మాలు చేసే నెల అన్నమాట. జకాత్ ఇచ్చే, ఫిత్రాలు ఇచ్చే నెల అన్నమాట. ఈ నెలలో చాలా సోదరులు వాళ్ళ సొమ్ముని ఈ నెలలో జకాత్ ఫిత్రా ఇస్తారు. అందరికీ శుభాకాంక్షలు.
మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో జనసేన కార్పొరేటర్లు, జనసేన నాయకులు, వీర మహిళలు బాలినేనిని కలిశారు. సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన నాయకులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన జనసేన నాయకులు బాలినేనిని కలిశారు. అనంతరం నగరంలోని ఎర్రం పిచ్చమ్మ సంస్మరణ కార్యక్రమంలో భాగంగా వేవి సుబ్బారెడ్డి నివాసానికి బాలినేని తమ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులతో కలిసి చేరుకొని ఎర్రం పిచ్చమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, ఒంగోలు ఎంపీపీ మల్లికార్జునరెడ్డి, మోటుమాల సర్పంచి గోపి, కార్పొరేటర్ మలిగా రమేష్, జనసేన రాష్ట్ర మహిళా నాయకురాలు రాయపాటి అరుణ, గొర్రెపాటి శ్రీనివాసరావు, తమ్మినేని మాధవి, తుము పద్మ, లీలాతో పాటు పలువురు మహిళలు, బాలినేని అభిమానులు పాల్గొన్నారు. కట్ చేసి నీ ఫోన్లో కూడా కొట్టపోయావా? వాళ్ళు దిగుతుంటే ముందుకు వస్తుంది, వాళ్ళు కొట్టుకోండి, వాళ్ళని దిగుతుంది. పోలీసు శాఖలో విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన జరుగుమల్లి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ జి శ్రీనివాసరావు, గిద్దలూరు పోలీస్ స్టేషన్ విధులలో నిర్వహిస్తున్న కేవి రమణారెడ్డి, స్వచ్ఛంద విరమణ ఐటీ కోర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిహెచ్ శ్రీనివాసులను ఎస్పీ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఏఆర్ఎస్ఐ తిరుపతి స్వామి, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ గట్టిగా కలరాలను వైసీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా గద్దలగుంటలోని ఈద్గాలో ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. وعلى جامع آيات القرآن كبير الجود والبخل ونحورهم ونعوذ بك من شر అత్యంత పవిత్రమైనటువంటి రంజాన్ పర్వదినాన ముసల్మాన్ సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 30 రోజుల పాటు అత్యంత పవిత్రతతో దీక్షలో ఉండి, ఉపవాస దీక్షలో ఉండి, ఈరోజు దువా అయిన తర్వాత దీక్ష ముగిస్తున్నటువంటి ఆత్మీయులైన సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మా నాయకుడు జగన్మోహన్ గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో
సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా జీవించాలని అలానే ప్రార్థిస్తూ అందరికి కూడా ఈరోజు రంజాన్ శుభ సందర్భంగా అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. గత 30 రోజులుగా ముస్లిం సోదరులు పవిత్ర మాసంలో దీక్షలు చేసి ఈరోజు పవిత్ర రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అల్లా దయ వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు, ముస్లిం సోదరుల కుటుంబాలన్నీ కూడా బాగుండాలా, అదేవిధంగా అందరూ కూడా మేలు జరగాలని కోరుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాలని ముస్లింల చేతులకు నల్ల రిబ్బన్ కట్టుకొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు అండగా ఉంటానని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రజా సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అనుకున్నదే చేసే విధానంగా పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు నిర్ణయం తీసుకుందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. దీనివల్ల వక్ఫ్ భూములు, ఆస్తులు ఏ సామాజిక వర్గం కోసమైతే ఇవ్వబడ్డాయో ఆ సామాజిక వర్గానికి తీరని నష్టం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో గల సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్డీఏ కూటమి సభ్యుల ప్రతిపాదనలు ఆమోదించడం ద్వారా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లుందని ముస్లిం నాయకులు సయ్యద్ సర్దార్ అన్నారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు, ధార్మిక నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్, షేక్ కరీముల్లా, షేక్ మహమ్మద్ రఫీ, టీవీఎస్ జిలానీ, షేక్ గౌస్ బాషా, పఠాన్ హసన్ ఖాన్, షేక్ అబ్దుల్ రవూఫ్, షేక్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని హరిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ముస్లింల మీద కక్షపూరిత ధోరణిలో ముస్లింలని టార్గెట్ చేస్తూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించాలనేటువంటి ఉద్దేశంతో ముస్లింలకు ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల్ని నిర్వీర్యం చేసే దిశగా ముస్లింల మసీదుల మీద దాడి చేస్తూ వారు తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద ఆంక్షలు విధిస్తూ చివరికి ముస్లింలకు పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని కూడా లాక్కునేటువంటి ప్రయత్నమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు. ఈ వక్ఫ్ సవరణ బిల్లుని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యవాదులుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం అయినటువంటి ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి టీడీపీ, జనసేనకి ఉంది. టీడీపీ పార్టీ ఈ వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ధార్మిక సంస్థల్ని గందరగోళం చేయాలని చెప్పి, మతతత్వాన్ని రెచ్చగొట్టాలని చెప్పి అనేక కుయుక్తులు పన్నుతూ ఉంది. అదేవిధంగా 2005లో ఢిల్లీ రిటైర్ న్యాయమూర్తి అయినటువంటి రాజేంద్ర సచార్ గారితో 7 ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ముస్లింల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ఏం కథ అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్టు 2005లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి వక్ఫ్ సవరణ బిల్లును ఏదైతే గతంలో రాజులు కానీ, నవాబులు కానీ ఎవరైతే క్రిస్టియన్లకు సంబంధించి ఆస్తులు ఇచ్చారో. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి ఎర్రం పిచ్చమ్మ దశదిన కర్మ ఒంగోలు ఐటీసీ కన్వెన్షన్ హాల్లో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు హాజరై ఎర్రం పిచ్చమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ తాజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైసీపీ నాయకులు అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి, మాజీ ఎంపీ గొట్టేటి మాధవి, అంబటి రాంబాబు, కారుముడి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, భూమన కరుణాకర్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, కరణం బలరామకృష్ణమూర్తి, కరణం వెంకటేష్, కుందూరు నాగార్జున రెడ్డి, మార్గని భరత్, బుర్రా మధుసూదన్ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కదిరి బాబురావు, జూపొడి ప్రభాకర్, టీజార్ సుధాకర్ బాబు, మేరుగ నాగార్జున, జంకి వెంకటరెడ్డి, చుండూరి రవిబాబు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున హాజరై పిచ్చమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంతో సీతారామపురం ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వందలాదిగా తరలివచ్చిన భక్తజనుల జయ జయ ధ్వానాల మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాంపురం ప్రాంతంలో జరిపించిన నరసింహుని కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు కళ్యాణ వేదికపై అలంకరించిన లక్ష్మీ నరసింహుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం వేద పురోహితులు వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించి నారసింహ స్వామివారి కృపా కటాక్షాన్ని పొందారు. కళ్యాణంలో డి ఛానల్ ఎండీ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు నూతలపాటి శివప్రసాద్, వలేటి వీరబ్రహ్మం, గోనుగుంట శివప్రసాద్, కొండలి వెంకటేశ్వర్లు, ఆదిమూలం గిరి, కొల్లాబత్తిన రమేష్ బాబు, వాకాటి వెంకటేష్, పూసపాటి పవన్ కుమార్, పూసపాటి రమేష్ బాబు, నారాయణ, శివ, యలమందల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆంతర్యం శృతి స్మృత్యవది స్నాతక వ్రతం చేసేటప్పుడు వరుడికి కాబోయేటటువంటి అత్తమామలు కూర్చొని వర బ్రహ్మష్కిందర్ష్యముఖాఖ్య పంచమహానగాధిష్ఠితే రామశిబిరసుతలత నవావరణ పరివృతే విశ్వావసోనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నల్లపోసలం ఎక్కలేదు నీలలోహిత దేవత ఆ నల్లపోసం దండ నేర్ప సంతానోత్పత్తి ఆ గర్భాధానం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆ నరాల స్పర్శ చేత తొందరగా తీయండి. ఒంగోలు భాగ్యనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బటర్ఫ్లై బ్యూటీ పార్లర్ను మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. అత్యధిక హంగులతో ఎన్నడూ లేని విధంగా బటర్ఫ్లై బ్యూటీ పార్లర్ను ప్రారంభించడం జరిగిందని మేయర్ అన్నారు. హైదరాబాద్లో బ్యూటీషియన్ రంగంలో అనుభవం పొందిన శ్రీరామ్ శిరీష ఏర్పాటు చేసిన బటర్ఫ్లై బ్యూటీ పార్లర్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్వాహకులు శిరీష మాట్లాడుతూ తమ పార్లర్ తక్కువ ధరలకే బ్రాండెడ్ ఐటమ్స్తో బ్యూటీషియన్ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పసుపులేటి శ్రీనివాసరావు, బండారు సుబ్బు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం బుద్ధిప్యస్వజాత ఓం బుద్ధి దీపారాధనహస్తలివదోదాస్తానం జంతకమ్మతహం శకయా ధృతం సర్వపా అంతే మనోపర్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం రాజ్యం పారమేమః ఆంతకర్పూర దివ్య మంగళ నిరాపయామి శ్రీమద్రమారమణ గోవిందో. ఈరోజు ఒంగోలులో భాగ్యనగర్ 4వ లైన్ ఆర్చ్ ప్రక్కనే ఉన్నటువంటి ప్లేస్లో మరి మంచి బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి శ్రీరామ్ శిరీష రెండు అత్యధిక హంగులతో ఒంగోలులో ఎక్కడ లేనటువంటి హంగులతో ఇక్కడ ఏర్పాటు చేయడం. దీంట్లో ముఖ్యంగా మనం చూసేది ఏమిటంటే ఫేషియల్, అంతేకాకుండా ఆ హెయిర్ సంబంధించి కానీ, అలాగే బాడీ స్పా కానివ్వండి, అలాగనే పెడిక్యూర్, మ్యానిక్యూర్. దీంతో పాటు మెయిన్గా ఇవన్నీ అన్ని చోట్ల ఉండేవే, కానీ మెయిన్ విషయం ఏంటంటే హైడ్రా అనేదాన్ని ఒక కొత్త మిషన్ని
అది మామూలుగా పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే ఉండేది. అలాంటి పెద్ద హైడ్రా అనేది ఇక్కడికి రావడం జరిగిందండి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అక్కడికి వెళ్ళి నిలబడగానే మన ఫేస్ని మనం ఒకసారి చూపిస్తే చాలండి, మన స్కిన్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఏమిటి అనేది అదే చెప్పడం జరుగుతుంది. అంటే ఏజ్ని బట్టి అలాగే కళను బట్టి ఖచ్చితంగా మన స్కిన్ యొక్క టైప్ని బట్టి ఒక ట్రీట్మెంట్ని కూడా అదే సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మంచి హెయిర్ స్టైల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మంచి హెయిర్ స్టైల్స్, హెచ్డి మేకప్. తను ముఖ్యంగా తన సో మన దగ్గర ఆల్ ఇన్ వన్ స్కిన్ టైప్స్ కానీ హైడ్రా కానీ హెచ్డి మేకప్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. హోమ్ సర్వీస్ కానీ ఫుల్ బ్రైడల్ మేకప్స్ కానీ అన్నీ బాగున్నాయి. సో అందరూ మన విజిట్కి అందరూ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన దగ్గర ఆల్ ట్రీట్మెంట్స్ కరెక్ట్గా జరుగుతాయి. సో స్కిన్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. సో మన దగ్గర ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్ అనేది చాలా బ్రాండెడ్గా ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్ బ్రాండెడ్స్ ఉన్నాయి. సో అందరు అవైలబుల్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి. మన దగ్గర రేట్లు కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అందరు రావాలని మా ట్రీట్మెంట్ ఒకసారి చూడాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు అందరూ చూసి అందరూ రంజాన్ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ముస్లింలను కలుసుకుని కాసేపు ముచ్చటించారు. రంజాన్ పండుగను ముస్లిం కుటుంబాలు చక్కగా జరుపుకుని సంతోషంగా ఉండాలని కోరారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడాను ప్రకాశం పోలీస్ తరపున, ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ తరపున అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడాను సుఖంగా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తెలిపారు. రంజాన్ సందర్భంగా కురిచేడు రోడ్లోని ఈద్గా మైదానంలో జరిగిన నమాజ్ కార్యక్రమంలో కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈద్గాలో ప్లాట్ఫామ్ నిర్మాణానికి వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయల విరాళాన్ని లలిత్ సాగర్ అందజేశారు. గతంలో కూడా మసీదు అభివృద్ధికి ముస్లిం సోదరులు కోరిన మేరకు 7,86,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా షాదీఖానా ఏర్పాటు, మసీదును పూర్తి చేయడం, ఈద్గా అభివృద్ధి తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నగరపాలక పంచాయతీ నుండి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు షేక్ మౌలాలి, కౌన్సిలర్ వలీబాబు, సుబానీ, అల్లాభక్షు, టీడీపీ నాయకులు దారం సుబ్బారావు, చిన్న వాసు, సానే సుబ్బయ్య, సంగ తిరుపతిరావు, జనసేన నాయకులు పుప్పాల పాపారావు, చిరంజీవి, చాతరాసి కొండయ్య, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా బిల్లు పెట్టి మిగతా అది కూడా కంప్లీట్ చేసే విధంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే పోయిన సంవత్సరం కూడా అక్సా మసీద్ గురించి 7,86,000 మీకు అందరికీ సాయం చేస్తూ అది కంప్లీట్ చేయడానికి మీకు అందరికీ తోడుగా ఉన్నాం. అదేవిధంగా మీకు ఇంకొకటి కబరిస్తాన్ అడిగారు, దాని గురించి కూడా పరిగణలోకి తీసుకొని కబరిస్తాన్ మీకు అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తామని మాటిస్తున్నాము. ఇంకోటి ఎదురుగా కనిపిస్తున్న షాదీఖానా కూడా రంజాన్ పండుగ సందర్భంగా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చాపల వంశీకృష్ణ పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేశారు. రంజాన్ పండుగ అనేది దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భవించిన నెల అని, ఈ నెలలో ముస్లిం సోదరీమణులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు నిర్వహించి దాన ధర్మాలు చేస్తుంటారని, రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుందని వంశీకృష్ణ అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ అని తెలిపారు.
కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ముస్లిం హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా, షేక్ జానీ, నబీ కరీముల్లా, డాక్టర్ చాపల శాంతకుమారి, సానల ధీరజ్ బాబు, డాక్టర్ షేక్ వలీబాబు, డాక్టర్ పొక్కిన ఏడుకొండలు, డాక్టర్ నందలూరు సరయు, మేనేజర్ షేక్ ఖాసిం సైదా, చిరంజీవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు ప్రజలందరూ కూడాను విశ్వవసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మన ముస్లింలకు వచ్చేటువంటి అతి ముఖ్యమైన పండుగ రంజాన్. ఈ రంజాన్ పండుగని పురస్కరించుకొని పేద ముస్లిమ్స్ అందరూ కూడాను పండుగని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రంజాన్ తోఫా అనేది అందించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడాను అందరికీ అందించాలని చెప్పని ఒక 100 పేద కుటుంబాలకి ఈరోజు రంజాన్ తోఫాను అందించడం జరిగింది. ఇందులో నిత్యావసర సరుకులైనటువంటి బియ్యము, పప్పులు, నూనెలు, ఇటువంటి 12 రకాల వస్తువుల్ని ఒక కుటుంబానికి సరిపడా వస్తువుల్ని ఈ సందర్భంగా ఈరోజు మనం అందించడం జరిగింది. ఈ రంజాన్ తోఫానే కాదు, డాక్టర్ గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అని ముఖ్యమైన ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే వాళ్ళ వైద్యం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకని డాక్టర్ గారు ఏంటంటే ప్రతి గురువారం, ప్రతి నెలలో గురువారం మొదటి రోజు ఇక్కడ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత ఓపీ పెట్టి ప్రతి పేషెంట్లు కూడా మంచిగా బాగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు డాక్టర్ గారు. ఎందుకంటే ఇదే కాదు, కొత్తపట్నం మండలం గారు ఎక్కడైనా సరే పిల్లలు చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి బుక్స్ కానివ్వండి, ఏదైనా వాళ్ళకి ఫీజులు కావాలన్నా సరే అన్ని విధాలుగా అందజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన శ్రీరామ్ హాస్పిటల్ అధినేత ఏంటంటే చాపల వంశీకృష్ణ గారు ఈ ఒక రంజాన్ తోపానే కాదు అనేక మంది పేద విద్యార్థులకి, అనేక మంది పేదవారికి తన వంతు సహాయ సహకారాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా అందిస్తున్నాడు. అనేక కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటూ ఉన్నాము. మరి ఆ సామాజిక స్పృహాన్ని మెచ్చుకోవాలి. అలాగే చాలామంది పేదలు హాస్పిటల్లో ఖర్చుని పెట్టుకునే వ్యక్తులకు కూడా వారు ఇచ్చింది తీసుకొని వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని. చాలా సంతోషకరము. మన ఈ సత్యనారాయణపురంలో మరి పెద్ద కార్పొరేట్ స్థాయి వైద్యం గల హాస్పిటల్లో మరి వీళ్ళకి ఓపీ కూడా ₹1 లేకుండా కూడా ఉచిత ఓపీ మీదే పేదలందరూ కూడా చూడటం జరుగుతుంది. అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో వారాహి దంత వైద్యశాలను ప్రారంభించారు. అద్దంకి మాజీ సర్పంచి చెన్నపల్లి వెంకటేశ్వర్లు కుమార్తెలు డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ కృష్ణ, ప్రియాంకలు వైద్యశాలను ఏర్పాటు చేశారు. వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు, డాక్టర్ కోగంటి రంగారావు, కంటి వైద్యులు, పట్టణ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన వారాహి దంత వైద్యశాల దినదిన అభివృద్ధి చెందాలని కోరారు. సర్వతో జయమంగళ శుభమస్తు. రండి రండి. ఇవాళ మంచి రోజు కదా వేసుకుంటే
ఓవర్ డేంజర్స్ కళ్ళు జ్ఞానదంతాలు ఇలా వాటి ఇన్ఫెక్షన్స్ దంత సమస్యలకు ఎక్స్క్లూజివ్గా దంత సమస్యలు దంత వైద్యం చేయబడును. అదే మా స్పెషలైజేషన్. భావన ప్రియదర్శి నామ ధేయ జోష్ కృష్ణ నామ వర్తమానేన వ్యావహారిక శాబ్దమానేన భవతి షష్ఠి సంవత్సరాణం మధ్యే వాదాహితంత వైద్య సాధ్య వ్యాపార వైద్య అభివృద్ధౌ మనోవంచ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధౌ ఆయుష్యాభి ఆరోగ్య ప్రాప్త రామోదయమ సంగర్గమ వాసుదేవమ విభ్రుమ్నామ అంజరుద్ధమ పురుషోత్తమాయ అగోక్షజాయ అద్దంకిలోని శ్రీ వెంకటేశ్వర టెంట్ హౌస్ వారి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలైన మహిళలకు చీరల పంపిణీ చేశారు. షేక్ లాల్ సాహెబ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 7 సంవత్సరాల నుండి పేదలకు పంపిణీ చేసినట్లు లాల్ సాహెబ్ తెలిపారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఒక 200 నుంచి 300 మంది పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తోటి స్నేహితులు మా సన్నిహితులు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా సాధ్యమైనంత వరకు మా నాన్నగారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామని అద్దంకి ప్రజలందరి తరఫున తర్వాత ఫస్ట్ చెప్పు ఫస్ట్ పాస్టర్ గారు షలోమి గారు అలా నడతారు మా ఇటు గోడలేదు ఏదది దిగిచ్చారు ఏం వెంకటేశ్వరమ్మ నీ పేరు ఏందమ్మా? ఏం పేరు? వస్తున్నప్పుడు వస్తలేదు. అద్దంకి నియోజకవర్గ పాస్టర్స్ యూనియన్ తరఫున పగడాల ప్రవీణ్ హత్యకు గురయ్యారని, ఆయన మృతికి గల నిజమైన కారణాలను నిగ్గు తేల్చాలంటూ రామ్నగర్ నుండి బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ప్రవీణ్ కుటుంబం తరఫున న్యాయం జరగాలని కోరారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్స్ ఆర్ భాస్కర్, ఏ బర్నబాస్, కె రామారావు, సిహెచ్ షద్రక్, రమేష్ గాంధీ, శ్యామ్, ఇస్రాయేల్, పాపారావు, ఎం ఆనందరావు, నిరీక్షణ ప్రసాద్, ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, ఆర్టీసీ ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నక్కా కాంతారావు, బీఎస్పీ అద్దంకి నియోజకవర్గ కన్వీనర్ మందా జోసెఫ్, బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. డి న్యూస్లో నేటి మాట.
సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేం. కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.